సాధారణంగా మనం హనుమంతుణ్ణి బ్రహ్మచారిగానే చూస్తాం. కానీ ఖమ్మం జిల్లా ఇల్లందులోని హనుమాన్ ఆలయంలో మాత్రం గృహస్థుడైన ఆంజనేయుని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారు సువర్చల సహిత హనుమంతుడిగా భక్తులను అనుగ్రహిస్తారు. ఆ వివరాలేంటో మీరే చూడండి. ఆంజనేయ స్వామి ఆడగాలి సోకని పరమ రామభక్తుడు. బ్రహ్మచారుల కులమంతటికి ఆరాధ్య దైవంగా మారిన ఆ జన్మ బ్రహ్మచారి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని ఆడవారిలో తల్లిని చూసుకునే మహత్తరమైన శక్తికి ప్రతిరూపం. కొండలనైనా పిండిని చేసే బలాఢ్యుడు. స్వరూపాయ నమః మహావీర ధీరాయ నమః జయ ధీర గంభీర సంజీవిని శిఖర శ్రీరామ భక్తాయ నమః. అలాంటి ఆంజనేయుడు ఉన్నట్లుండి పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆయన భార్య ఎవరు? ఏ సందర్భంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వీటన్నింటికి సమాధానం ఖమ్మం జిల్లా ఇల్లందులో ఉంది. ఆంజనేయాయ నమః జై చిరంజీవాయ నమః శక్తి స్వరూపాయ నమః మహావీర ధీరాయ నమః జయ ధీర గంభీర సంజీవిని శిఖర శ్రీరామ భక్తాయ నమః. అంజనీ పుత్రుడు కళ్యాణ మారుతిగా మారడం వెనక పెద్ద కథే ఉంది. హనుమంతుడు ఓ సందర్భంలో సూర్య భగవానుడి వద్ద నవవ్యాకరణం అభ్యసించాల్సి వచ్చింది. అయితే బ్రహ్మచారులు ఈ వ్యాకరణం నేర్చుకోవడానికి అనర్హులు. దీంతో ఆ వ్యాకరణం నేర్చుకోవడానికి సూర్య భగవానుడి కుమార్తె సువర్చలను వివాహం చేసుకుని ఆ అభ్యసనం పూర్తి చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ విడిపోతారు. ఇది స్థూలంగా ఆంజనేయ స్వామికి జరిగిన వివాహ తతంగం. ఇలా పవనపుత్రుడికి పెళ్లైన విషయం దృష్టిలో పెట్టుకుని 3 సంవత్సరాల క్రితం ఇల్లందు ప్రజలు శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. కూడా నేర్చుకోవాలి అంటే కళ్యాణం అయి ఉండాలి. కళ్యాణం అయి ఉండాలంటే పెళ్లించేవారు లేరు కాబట్టి మనం సూర్యభగవాన్ సలహా అడుగుతాడు. అడిగినప్పుడు సూర్యభగవాన్ అంటారుగా, అయ్యా నేను మా అమ్మాయి నుంచి వివాహం చేస్తాను, వివాహం తర్వాత కూడా నేను ఒకటే ఉండిపోవచ్చును, వివాహం చేస్తున్నాను ఆయన చెప్పి మా అమ్మాయి వివాహం చేస్తున్నాను అని అంటాడు. సరే అంటాడు ఆంజనేయ స్వామి. ఆ ప్రకారంగా బ్రహ్మవేత్తల యొక్క ఆశయం ప్రకారము జ్యేష్ఠ మాసము శుద్ధ దశమి రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆంజనేయ స్వామికి ఇష్టమైన మంగళవారం రోజున ఈ దేవాలయం భక్తజన సందోహంతో నిండిపోతుంది. కేవలం ఇక్కడికి వస్తే కోరికలు నెరవేరుతున్నాయని చెబుతున్నారు భక్తులు. ఆయనే వివాహితుడైన విషయం తెలియదు. దానికోసమని ఇక్కడ మేము ఫోటో పెట్టేసి ఆయన జీవిత చరిత్రలన్నీ కూడా మేము ఆలోచించి చేసి ఒక నిర్ణయం చేసి ప్రతి భక్తులు కూడా మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి మంగళవారం రోజు ఇక్కడ భక్తులు విపరీతంగా వస్తూ తమ మొక్కులను తమ కోరికలను విధానంగా చేస్తూ వాళ్ళు ఒక సుఖంతో సంతోషంతో ఉంటున్నారు. రెండోది ఏంటంటే ఈ సింగరేణి కాలనీలో ఈ పొడిమేర ప్రాంతంలో ఈ దేవుడి వల్ల ఎలాంటి అవంచనీయ సంఘటన జరగకుండా ఏ దుష్టశక్తులు ఈ ప్రాంతంలో పర్యటించకుండా ఆయన అన్ని వేళల్లో కాపాడుతూ కార్మికులను ప్రజలను కాపాడుతున్నారని తెలియజేస్తున్నారు. సువర్చలాదేవిని పెళ్లి చేసుకోవడంతో ఆంజనేయ స్వామిని పెళ్లైన బ్రహ్మచారిగా పిలుస్తారు. ఆ జన్మ బ్రహ్మచారిగా పేరున్న హనుమంతుడికి కూడా ఏదో ఒక సమయంలో జీవిత భాగస్వామి అవసరం రావడం తెలుసుకున్న భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.